ఈరోజు మనం ఒక అనదర్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ వర్బ్స్‌ని మరియు ప్రిపోజిషన్‌ని కంజంక్షన్స్‌ని ఎలా ఉపయోగించాలి? చిన్న చిన్న సెంటెన్సెస్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? ఒక చిన్న కథని ఇంగ్లీష్‌లోకి ఎలా మార్చాలి? ఇలాంటివన్నీ కిడ్స్ లెవెల్ ద్వారా నేర్చుకుంటూ వెళ్దాము. ఇందులో మొదటగా 'ద థర్స్టీ క్రో' ఒక దాహంగా ఉన్న కాకి అనే అర్థం. 'ద క్రో వాస్ వెరీ థర్స్టీ' ఒక కాకి చాలా దాహంగా ఉంది. 'ఇట్స్ లుక్డ్ ఫర్ వాటర్' అది చుట్టూ చూసింది వాటర్ కోసం. ఇట్ సా ఎ పాట్ అది ఒక కుండను చూసింది. బట్ దేర్ వర్ హ్మ్, ఓన్లీ ఏ లిటిల్ వాటర్ ఇన్ ఇట్ దానిలో కొంచెం మాత్రమే నీరు ఉంది. ద క్రో కుడ్ నాట్ డ్రింక్ అది నీటిని తాగలేకపోయింది. ద వాటర్ విత్ ఇట్స్ బీక్ విత్ అంటే దాని ముక్కుతో నీళ్లు తాగలేకపోయింది. The crow brought some small stones. బ్రాట్ అంటే బ్రింగ్ అంటే తేవడం. బ్రాట్ వి2 ఫార్మ్ వాడడం జరిగింది. ద క్రో బ్రాట్ సమ్ స్మాల్ స్టోన్స్ కొన్ని రాళ్ళను తెచ్చింది. అండ్ డ్రాప్డ్ అంటే దాని ముక్కుతో తీసి కుండలో వదలసాగింది. దెమ్ అంటే వాటిని. అండ్ డ్రాప్డ్ దెమ్ ఇంటూ అంటే మూవ్‌మెంట్ ఉన్నప్పుడు ప్రిపోజిషన్‌గా ఇంటూని, మూవ్‌మెంట్ లేనప్పుడు ప్రిపోజిషన్‌గా టూని వాడాలి అని ముందు వీడియోలో చెప్పడం జరిగింది. అదే విధంగా ద వాటర్ రోజ్ అప్. రైజ్ అంటే వి1 ఫార్మ్, రోజ్ వి2 ఫార్మ్. ద వాటర్ రోజ్ అప్ వాటర్ పైకి రావడం జరిగింది. ద క్రో డ్రాంక్ ద వాటర్. ఆ క్రో నీటిని బాగా తాగింది. వి2 ఫార్మ్ డ్రాంక్, డ్రింకింగ్ అనే ఫార్మ్స్‌తో మనం జరిగింది. ఇట్ వాస్ వెరీ హ్యాపీ అది చాలా ఆనందంగా ఆనందపడింది అనే అర్థంతో ఈ స్టోరీని తెలుసుకున్నాము. దీంట్లో ఉన్న వర్బ్స్‌ని వాటన్నిటిని లిస్ట్ ఇస్తాను. అదే విధంగా కామెంట్‌లో ఈ స్టోరీని తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. దానిని మీరు ఇంగ్లీష్‌లో పేపర్‌లో రాసి ప్రాక్టీస్ చేయగలరు. దీన్ని చూడగలరు. ఇందులో మొదటగా మనం బీని వి1గా, వాజ్ వర్‌ని వి2గా, బీన్‌ని వి3గా, బీయింగ్‌ని వి4గా వాడడం జరిగింది. బీ అంటే ఉండడం అనే అర్థం. నెక్స్ట్ లుక్. ఈ కథలో ఉన్న వర్బుల్లో నెక్స్ట్ లుక్. లుక్ అంటే చూడడం. లుక్డ్ అంటే చూడడం వి2 ఫార్మ్. లుక్డ్ వి3 ఫార్మ్. లుకింగ్ వి4 ఫార్మ్. నెక్స్ట్ ఈ కథలో ఇంకొక వర్బ్ సీ. సీ అంటే చూడడం. సా వి2, సీన్ వి3, సీయింగ్ వి4. ఆ తర్వాత డ్రింక్ వి1, డ్రాంక్ వి2, డ్రంక్ వి3, డ్రింకింగ్ వి4. త్రాగడం. బ్రింగ్ అంటే తీసుకురావడం. బ్రింగ్ వి1, బ్రాట్ వి2, బ్రాట్ వి3, బ్రింగింగ్ వి4. అది రాళ్ళను తెచ్చింది కదా! బ్రాట్ వి2 ఫార్మ్ ఇవ్వడం జరిగింది అక్కడ. ఆ తర్వాత డ్రాప్ వదలడం వి1, డ్రాప్డ్ వి2, డ్రాపింగ్ వి3. ఆ రాళ్ళను కుండలోకి వదిలింది కాబట్టి వి2 ఫార్మ్ కథలో ఇవ్వడం జరిగింది. వి2 ఫార్మ్ వదలడం. నెక్స్ట్ రైజ్ అంటే పైకి లేవడం. రైజ్, రోజు, రైజన్, రైజింగ్. వి2 ఫార్మ్ రోజ్ అని ఇవ్వడం జరిగింది. ఇది వి2 ఫార్మ్ పైకి రావడం, నీళ్లు పైకి రావడం. నెక్స్ట్ హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్ కలిగి ఉండడం. ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ బైక్ అని ముందు ద గోల్డెన్ ఎగ్‌లో హ్యావ్ ఫార్మ్‌ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇందులో ఉన్నది మొదటిది కుడ్. హి కుడ్ నాట్ డ్రింక్ వాటర్ అని ఉంది. అంటే అది గతంలో నీళ్లు తాగలేకపోయింది సందర్భంలో కుడ్‌ని వాడడం జరుగుతుంది.